ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని, ఇంకా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై పెనుభారాలు వేశారని సిపిఎం గుంటూరు నగర కమిటీ కార్యదర్శి కె నల్లికాంత్ మండిపడ్డారు. ఇదే అంశంపై నగరంలోని గుజ్జనగుండలో గల కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్లికాంత్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే పగలగొట్టామని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండి ఏ విధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడుతుంటే చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఏఈ ఆఫీసుల ముందు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపనని చెప్పి హామీ ఇచ్చింది. హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే స్మార్ట్ మీటర్లని పెట్టనని చెప్పి చెప్పింది, దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సెకీ ఒప్పందం రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సర్దుబాటు ఛార్జీల వల్ల ఈ గత 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వం కూడా సుమారు 15,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసింది. దాంతోపాటు అదానీతో కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందం కారణంగా ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. కానీ దీనివల్ల అదానీకి 20,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది, కానీ ప్రజల మీద మాత్రం 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకంగా హైకోర్టుకు కూడా వెళ్ళారు, కానీ ఈరోజు ఏం మాట్లాడటం లేదు. అందుకనే గతంలో ఏవైతే మాట్లాడారో ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు. ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని ధ్వంసం చేయండి, పగలగొట్టండి, మేము ఉన్నాము, మేము అధికారంలోకి వచ్చేది మేము అవన్నీ సర్దుబాటు చేస్తామని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోపోగా ఆయనే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాపార సముదాయాలకి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ప్రభుత్వం. అంతేకాదు ఈరోజు వ్యాపార షాపులకి వ్యాపార సముదాయాలకు బిగిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంటింటికి కూడా బిగించబోతూ ఉన్నారు. ఇది కనుక అమల్లోకి వస్తే రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజల మీద మరింత ఎక్కువ భారాలు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రకరకాల భారాలతో ప్రజల మీద ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యంలో ఈ స్మార్ట్ మీటర్ల భారం కూడా ప్రజల మీద పడిద్ది. తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో అధికారంలో ఉన్నప్పుడు కూడా న్యాయంగా నిజాయితీగా హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.